కార్యం చేస్తూ మనం నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. యోనా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతికి స్వాధీనమా. యోనా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతికి స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞమాసింది నీవేనని. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞమాసింది నీవేనని. ఆములు అగతి అధికారులను అదములు చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది. యోనా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతికి స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అవునయ్యా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము సాధ్యమే కనుక ఇంతవరకు నువ్వు చేసిన మేళ్ళని బట్టి ఉపకారం బట్టి నీకు వందనాలు అయ్యా. యోనా సింహాసనం కూర్చుమై ఉన్న దేవా నీకే వందనాలు. మా ఆత్మీయ ప్రగతికి నీదే స్వాధీనమయ్యా. మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి. నీ వాక్యం ద్వారా కట్టమని ఈ వాక్యం అంతా నీ యొక్క కృపలో వర్ధిల్లించేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. దేవుడు తన యొక్క మహాకృపల చేత ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నవదీపూర్వక వందనాలు. ప్రాముఖ్యంగా మనల్ని ప్రేమించి వచ్చినటువంటి ఎస్జీఎంఐ గారికి నవదీపూర్వక వందనాలు. ఎస్జీఎంఐ గారు మనకు ఎంతగానో ప్రోత్సహిస్తూ ప్రతి సమయంలో చక్కగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అనుకూల సమయంలో ప్రతి సమయంలో మనకి ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఎస్జీఎం గారు. ఎందుకంటే
యేసేవన్ గారు ప్రతి విషయంలో కూడా నా పరిచర్యను బలపడాలని చాలా ఎక్కువగా ఆశపడుతున్నటువంటి దైవజనులు కనుక ఆయన యొక్క ఆశ కూడా నెరవేర్చబడాలి. చక్కగా నూతనమైన పరిచర్యలో ఘనముగా దేవుడు ఆయన్ని వాడుకోవాలని మనం అందరం ప్రార్థన చేస్తాం. అయితే ఈ యొక్క ఆదివారం ఆరాధనలో నేను ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని మందిరంలోకి చాలా అశ్రద్ధగా వస్తున్నటువంటి పరిస్థితి. మనం దేవుని మందిరం ఎలా రావాలంటే శ్రద్ధగా రావాలి. ఎందుకు శ్రద్ధగా రావాలంటే శ్రద్ధ కలిగిన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. దీవెనలు మెండుగా కావాలని నువ్వు ఆశపడుతున్నావు, కానీ నీవు ఇచ్చే విధానము దేవునికి దగ్గరగా లేకపోతే దేవుడు ఖచ్చితంగా చూచుచున్న దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన మన దేవుడు ఎటువంటి వాడు? చూచుచున్న దేవుడు. కనుక ఆయన చూచుచున్న దేవుడు కనుక మనము ఖచ్చితంగా ఆయన్ను ఆచరించేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన. ఇక 146 కీర్తనలో మనం చదివినట్లయితే 146 కీర్తన 5వ వచనంలో 2వ మాట, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలిగిన. ఎవరి మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు అంటే యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు అంటున్నాడు. దేవుని మీద ఆశ పెట్టుకుని ఆయన స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన్ని ప్రేమిస్తూ నిజంగా 146 కీర్తన అంతా కూడా చక్కగా వివరిస్తూ ఉంది. దేవుడు ఎటువంటి వాడు, ఆయన ఎందుకు ఆశ్రయించాలి, ఆయన ఎందుకు మహిమపరచాలనే విషయాలు చాలా చక్కగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం ఈరోజు దేవుని మందిరికి వస్తున్నామే కానీ అశ్రద్ధగా వచ్చేవారుగా ఉంటున్నాం. నిజంగా ప్రతిరోజు ఈ యొక్క శ్రమకాల కూడుకులు 40 రోజుల కూడుకులు ఇక్కడైతే మనం జరుపుకోలేకపోతున్నాం, కానీ 7 గంటల నుంచి 9 గంటల వరకు చక్కగా సమయానికి 7:30 అయినప్పటికీ ఇంచుమించు 20 మంది వచ్చి ఏకంగా కూడి దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించడమే కాదు, ఆ మందిరంలో మన మందిరంలో గమరేపల్లిలో ఉన్న మందిరంలో చేయబడిన ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా దేవుడు ఆలకించి సంపూర్ణమైన స్వస్థతలు కలుగజేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? వారికి ఉన్నటువంటి శ్రద్ధను బట్టి వారి దేవుని యొక్క ఆరాధనకి సమయానికి వస్తూ ఉన్నారు, సమయానికి వెళ్తూ ఉన్నారు. అయితే వారికి ఉన్నటువంటి ఆశ వేరు. వారు దేవుని కొరకు వస్తూ ఉన్నారు. నన్ను చూసో, నేను మాట్లాడే మాటను తీర్పు చూసో వాళ్ళు రావట్లేదు, కానీ దేవుణ్ణి ఆచరించి దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడు అని ఏదో విషయాన్ని తలంచుకుంటూ వారు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే మన దేవుడు ఎటువంటి వాడు అని కనుక ఆలోచిస్తే అక్కడ 7వ వచనం నుంచి 146 కీర్తన 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా మాట్లాడతాడు. ఏమంటాడంటే, బాధపరచబడి వారిని ఆయన తీర్చును, ఆకలి గొని వారికి ఆహారం దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గుడ్డి వారి కన్నులు తెరిపింపజేయును, యెహోవా కుంగిన వారిని లేవనెత్తును, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా మన దేశమును కాపాడేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆశ దేని మీద ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించడంలో నీ ఆశ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుడి మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మరి మన బట్టికి మనకి దేవుడు అంటే ఆశ ఉందా లేదా అన్నది నీ హృదయానికి వేసుకోవలసిన ప్రశ్న. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారు తృప్తిపరచబడతారు. ఎవరైతే ఆశతో దేవుని మందిరంలోనికి వస్తారో వారి కష్టాల నుంచి బయటపడతారు. వారికి కావలసినవన్నీ గుడ్డి వారికి కళ్ళించిన దేవుడు, కుంగిపోయిన వారిని లేవనెత్తిన దేవుడు, నీతిమంతులను ప్రేమించే దేవుడు, పరదేశులను సైతం కాపాడే దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు. మనం ఈ లోకంలో పరదేశులుగా ఉన్నాం. ఇది శాశ్వతమైన దేశం వంటి కాదు. ఈ దేశము శాశ్వతమైన దేశం కాదు, పరదేశులుగానే ఉన్నాం. ఈ పరదేశంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, చుట్టాలు బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛగా మనం ఉండలేం. ఎందుకు? మనం ఇతరుల ఇంటికి వెళ్ళాం, వారి ఇంట్లో ఏదైనా అనుకుంటారేమో,
అని చాలా భయపడతా ఉంటాం. మరి లోకంలోనే ఉన్నటువంటి సొంత గృహాల విషయంలోనే అంత భయపడతా ఉన్నప్పుడు శాశ్వతమైన ప్రదేశంలో దేవుని యొక్క స్థానము నీకు ఉంచితే, ఈ లోకానికి ఒక ప్రయాణికుడుగా, ఒక యాత్రుడిగా నేను పంపిస్తే, ఆ యాత్రలో నీవు దేవుని కొరకు ఏ రీతిగా నిలబడుతున్నావు అన్నది ఒక ప్రశ్న నీ జీవితంలో వేసుకో. దేవుడు కృప చూపించి దేవుడు అద్భుతమైన కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ యొక్క హృదయంలో దేవుని పట్ల ఎంత ఆశ పెట్టుకుని దేవుని మందిరంలోకి నడుస్తున్నావు అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం ఆశపడేది, మనం ప్రయాణం చేసేది కేవలం దేనికోసమో తెలుసా? ఇహపరమైన ఆనందం కోసం కాదు. ఇక్కడ ఉన్నటువంటి సొంత స్థలాల కోసమో, లేకపోతే ఆస్తుల కోసమో, అంతస్తుల కోసమో ఈ లోకంలో మనం క్రైస్తత్వాన్ని మనం తీసుకోలేదు. కానీ దేవుడు శాశ్వతమైన హక్కుతో పరదేశంలో మనల్ని నిలబెడతాడనే ఆశతో దేవుని వైపు మనం తిరుగుతూ ఉన్నాం. దేవుని వైపు కలిగి లేక కనుక ఈరోజు దేవుని వాక్యం కింద ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఆశ కలిగి ఉండాలి. ఏం ఆశ కలిగి ఉండాలో చక్కగా ఈ యొక్క కీర్తనలో చెప్తా ఉన్నది. ఏం ఆశ కలిగి ఉండాలి? ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో, 146 6వ వచనంలో, 146:5 ఎవడు తన దేవుడై యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. శాశ్వతం మనకి ఈ లోకంలో ఉంటే 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, కానీ పరలోకం శాశ్వతమని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. అయితే నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ఆశీర్వదించబడ్డావు, నీ ఆశీర్వాదం అనేక మందికి దీవెనకరంగా మార్చబడాలి. కనీసం నా కుటుంబానికి కూడా నేను సువార్తను ప్రకటించుకోలేకుండా, నా కుటుంబానికి కూడా నేను పెంపొందించుకోలేకుండా ఉన్నాను అంటే కారణం ఏంటో తెలుసా? నీ ఆశ దేవుని మీద కాకుండా లోక సంబంధమైనటువంటి వాటి మీద నీ ఆశ వెళ్ళిపోతావు. అయితే దేవుడు అంటున్నాడు, నా మీద ఆశ పెట్టుకునే వారు ధన్యులు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. మరి ఆయన మీద ఆశ పెట్టుకోవడం అంటే దేనికోసం ఆశ పెట్టుకోవాలి? ఈ లోకంలో మరి మాణిక్యాలు ఇస్తాడనా, డబ్బులు సంపాదన ఇస్తాడనా, లేకపోతే లేని కోరివన్నీ నీకు ఇస్తాడనా? నువ్వు ఆశ పెట్టుకోవాలి. నువ్వు ఆశ పెట్టుకోవాల్సిన దేనికోసమో దేవుని వాక్యం తేడాగా చెప్తుంది ఈ యొక్క ఉదయకాల సమయంలో. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లూకాసు సువార్త 23:42-43 వచనాలు చదివితే దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము చెప్తుంది. లూకాసు సువార్త 23:42-43 వచనాలు తీద్దాం. ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని అందుకాయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దొంగ గ్రహించాడు. ఏమి గ్రహించాడు? దేవుడు మహోన్నతమైన దేవుడని, దేవుడు కుమారుడని గుర్తించాడు. కనుక ఆయన ఏమడుగుతున్నాడంటే, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంటే, ఆయన ఆశ ఎవరి మీద పెట్టుకున్నాడు? దేవుడి మీద పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన ఏమయ్యాడు? ధన్యుడిగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే ఆ మాట అడిగాడో, ఆ మాట అడిగిన వెంటనే ఆయన చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన. అప్పుడంటే దొంగకి అవకాశం లేదు. దొంగ ఆల్రెడీ శిలువ మీద ఉన్నాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అయితే నీకు నాకు అవకాశం ఉంది, దేవుణ్ణి ఆరాధించే అవకాశం ఉంది, దేవునితో సహవాసం చేసే అవకాశం ఉంది, దేవునితో నడిచే అవకాశం ఉంది. కానీ ఆ అవకాశాన్ని వినియోగపరచుకోకుండా ఇప్పటికీ నీవు దేవునికి దూరంగా ఉండే పరిస్థితిలోనే ఉంటే
దేవుడు అంటున్నాడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా నాకు పరలోకం కావాలి అనుకుంటారు. ఎవ్వరు కూడా నరకంలో పడిపోవాలని ఆశ కలిగి ఉండరు. కానీ దేవుడు ఒక మార్గాన్ని తెరిచాడు. మార్గం ఏంటో తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఏమీ మార్చుకోలేని పరిస్థితి. దేవుని గుమ్మం ముందు నిలబడినప్పుడు, నీవు దేవునికి దగ్గర న్యాయపీఠం మీద నిల్చున్నప్పుడు, నీవు ఏ తప్పైతే చేస్తావో అది క్షమించబడదు కానీ తీర్పు తీర్చబడుతుంది. కానీ తీర్పు తీర్చబడక ముందే ఈ రోజు నీవు దేవుని మందిరంలో కూర్చున్నప్పుడే నీవు మార్చుకోగలిగినటువంటి శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. నీకు సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. అందుకే శ్రద్ధ కలిగిన వారికి మెండైన దేవుళ్ళు అంటున్నాడు. దేవుని మందిరంలోకి వచ్చడానికి శ్రద్ధ ఉండాలి, దేవునితో సహవాసం చేయడానికి శ్రద్ధ ఉండాలి, దేవుని దగ్గర లాభం పొందుకోవడానికి, లేకపోతే దేవుని దగ్గర దీవెనలు పొందుకోవడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి కూడా మనము శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. కనుక వాక్యం తేడాగా చెప్తూ ఉంది, ఎవరు పరలోక రాజ్యానికి చేరుకుంటారు అని కనుక ఆలోచిస్తే, పరలోక రాజ్యానికి చేరుకోవలసిన వారు ఎవరో తెలుసా? మారు మనసు పొందినవాడు పరలోక రాజ్యం చేరుతాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ నేను నా సొంత మాటలతో నేను తెలియచేయట్లేదు, కానీ లేఖనాలను చూపించుకునే ఈ మాటలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకో తెలుసా? లేఖనము సత్యమైంది. ఈ మాటలు ఎవరు తీసివేయలేరు. నేను సొంతంగా మాట్లాడితే, అమ్మా దేవుని మందిరంలోకి రండి, నా సన్నిధిలోకి రండి, నన్ను ఆరాధించండి, లేకపోతే ఇక్కడ కీర్తించండి, ధనం తేవండి, అత్యండి అని చెప్పొచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మొదట నువ్వు మారు మనసు పొందాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. నీ హృదయం మారు మనసు పొంది ఆయనకి దగ్గరగా ఉంటే ఆయన నీ ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మారు మనసు పొందాలనే మాట మత్తయి సువార్త 3:2 చక్కగా రాస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మారు మనసు ఎందుకు పొందాలి? పరలోక రాజ్యంలో చేర్చబడడానికి మారు మనసును కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు రక్షించబడ్డావు, కానీ నీలో మారు మనసు లేకపోతే నువ్వు ఎంత రక్షించబడినా నీవు ఆ ఆశీర్వాదాన్ని రుచి చూడలేవు. నువ్వు ఆశీర్వాదాన్ని రుచి చూడాలనుకుంటే మత్తయి సువార్త 3:2 ఏమంటుందో చూడండి. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందడని యోధారణ్యంలో ప్రకటించి చేసిన. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆనాడు యోధారణ్యంలో ప్రకటించిన వార్త ఈ రోజు మన మధ్యన ప్రకటించబడతా ఉంది. ఆ ప్రకటన ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొందాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకా ఏం చేయాలంటే నీతిమంతులుగా ఉండాలంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుల విషయంలో దీనులైపోవాలి. ఎలా ఉండాలి అంటే మత్తయి సువార్త 5:10 నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీతి నిమిత్తం హింసించబడాలంటే ఏంటి? దేవుని మందిరంలోకి రావడానికి నీకు ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా, అయిన వారే కాదన్నా నువ్వు దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. నీతి విషయంలో నువ్వు విమర్శించబడుతున్నావు, అయినప్పటికీ నీవు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోతే పరలోక రాజ్యం మనకి పరలోక రాజ్యం చేరాలంటే నీతి నిమిత్తం హింసించబడిన వారిగా పరలోక రాజ్యమే వారిది అంటున్నాడు. నీతి నిమిషించబడి నిన్ను నిందిస్తున్నారా, నిన్ను హేళన చేస్తున్నారా, అవమానపరుస్తున్నారా, పడు. ఎందుకు? నువ్వు పరలోక రాజ్యంలో బహుమానం పొందుకుంటావు. నువ్వు ధన్యుడు. మనం చేసే కార్యంలో ఆయనకి ఇష్టంగా చేసినప్పుడు ఆయన అత్యధికమైన కృప చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ విషయంలో దీనులైపోవాలి. ఇంకేమంటారు? మారు మనసు పొందాలి. ఇంకా ఏమంటున్నాడంటే మార్పు పొంది పసి బిడ్డల వల్లగా జీవించగలిగే వారిగా ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయంలోనూ దేవుని దగ్గర తగ్గింపు మనస్తత్వం కలిగి ఉండాలి. హెచ్చింపబడడానికి, లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ దేవుని దగ్గరికి రావడానికి మాత్రం కొన్ని మాత్రమే ఉన్నాయి. ఏంటో తెలుసా? నువ్వు సంపూర్ణంగా మారు మనసు పొంది ఆయనకి చోటిచ్చేవాడిగా, ఆయన్ని కీర్తించేవాడిగా ఉంటేనే నీకు పరలోక రాజ్యం బహుమానం పొందుకుంటావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 3:5 చెప్తుంది. యోహాను సువార్త 3:5 చెప్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ఇట్లే ఒకడు నీటి మూలముగాను
ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయంగా చెప్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు మనసు పొందడం ఎంత ముఖ్యమో, ఆత్మ విషయంలో దీనులుగా ఉండడం ఎంత ముఖ్యమో, నీతిమంతులుగా హింసించబడడం ఎంత ముఖ్యమో, రక్షణ భాగ్యం, నీటి బాప్తిసం పొందుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఎవరైతే రక్షించబడ్డారో వారు రక్షించబడిన వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అది నీ జీవితంలో ఫలిభరితంగా కావాలి అంటే దేవుని మందిరంలో శ్రద్ధగా వచ్చి ఆయన మీద ఆశ పెట్టుకునేవారుగా ఈ రోజు మనం ఉండగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎంతమంది ఆశ పెట్టుకునేవారిగా మనం ఉంటూ ఉన్నామంటే ఈ రోజు చాలా మంది ఆశ పెట్టుకునేవారిగా మనం ఉంటలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ పరలోక రాజ్యం ఎవరి కోసం? పరలోక రాజ్యం మన కోసమే. ఎందుకు మన కోసం అంటున్నాడో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనంలో చెప్తుంది మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనంలో. హల్లెలూయా. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక సమీపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండేదని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటంట? సమస్త భూమి ఎవరిది? ఆయనదే. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండదని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత రూపమంతా ఆయనదే. మనం ఏమై ఉన్నాం? ఆయన బిడలై ఉన్నాం. ఆయన బిడలై ఉన్నాం కనుక మనము ఖచ్చితంగా ఆయన రాజ్యం మనదే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఆయన బిడ్డలుగా జీవిస్తారో, ఎవరైతే ఆయన కొరకు మీరు ప్రతి విషయంలోనూ ఆయనకి ప్రాధాన్యత ఇస్తారో, ఆయన మీద ఆశ పెట్టుకుంటారో, అప్పుడు ఖచ్చితంగా మీరు దేవుని బిడ్డలు అవుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. దేవుని స్తోత్రం కలుగును గాక. 36. యేసు నా రాజ్యం ఈ భూలోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పొరుదురుని. నా రాజ్యం ఏ సంబంధమైనది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన రాజ్యం ఏ రాజ్యం? ఈ లోకపరమైనటువంటి రాజ్యం కాదు అయింది, ఆయన పరలోకమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పాటలు పడే వాళ్ళందరూ కూడా ఇహపరమైన ఆనందం కోసం, ఇహపరమైన సంతోషం కోసమే ధనాన్ని కూర్చుకుని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటూ వారి ప్రాణం గురించి తెలియకుండా పరుగులు పెడుతూ ఉన్నారేమో కానీ దేవుడిని తెలిసిన నీవు నేను మాత్రం ఈ లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడ్డం కాదు, కానీ పరమైనటువంటి సంబంధం కోసం పరిగెడుతూ ఇహపరమైన ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది కూడా తెలుసా? దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే మనం పరలోక సంబంధమైన వాటిని వెతకడం ప్రారంభిస్తామో ఇహపరమైనవన్నీ కూడా సమకూర్చి దేవుడే జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన నిరీక్షణ దేనికోసం? పరలోక రాజ్యం కోసం అని ఉంటారు. నువ్వు రక్షణ పొందావు, దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉన్నావు, దేవుడి నీకు అనేకమైన అవకాశాలు దయచేశాడు, కానీ దేవుడిని ఆరాధించుకోవడానికి ఒక గంట సేపు ఒక అరగంట సేపు దేవుడిని కేటాయించలేకపోతావు. దేవుడు నీకు రోజుకి 24 గంటలు ఇస్తే 24 గంటల్లో 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ దేవుని మాట నీ నోటంప రావడానికి కూడా నీకు ఎన్నో రకమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నావు. ఆదివారం ఆరాధన ముగించిపోయినప్పుడు బైబిల్ పక్కన పెట్టి మళ్ళా ఆదివారం వరకు బైబిల్ తెరిచే పరిస్థితి కూడా ఉండట్లేదు. కానీ మనం ప్రయాసపడే దేనికోసం? దేవుని కోసం. మనం ఆశ దేని మీద పెట్టుకోవాలి? దేవుని మీద పెట్టుకోవాలి. దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఇహపరమైనవన్నీ కూడా నీకు సమకూర్చి జరుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యం? చెప్పే వాక్యం అర్థమవుతుందా? నేను మాట్లాడే దేని గురించో తెలుసా? ఇహపరమైన ఆనందం కోసం నీకు కావాలనుకుంటున్నా మంచిదే. ఇహపరమైన ఆనందం నీళ్ళు కావాలి, నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే పరస్పరమైన ఆశీర్వాదం ముందర మనం పొందుకునేవారుగా ఉండాలి. మొదట ఆయన రాజ్యాన్ని వెతికేవారుగా ఉండాలి, ఆయన నీతిలో ప్రవేశించేవారుగా ఉండాలి, ఆయన కొరకు హింసలైన అవమానాలైన నిందలైన భరించేవారుగా మనం తయారవ్వాలి. ఈరోజు అనేకమైన నిందలు, అనేకమైన ప్రయాస, భారాలు, ఇబ్బందులు, కష్టాలు కలుగుతూనే ఉన్నాయి. శ్రమలు లేకుండా ఏ ఒక్కరూ లేరు.
అయితే రక్షణలో ఉన్న నీవు శ్రమలు వచ్చినప్పుడు సంతోషించిన దేవుని వాక్యం చెప్తుంది. నలిగిపోవడానికి వీలు లేదు, భయంకీనమైనటువంటి పరిస్థితులకు వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు బలం కోరుకుని ఆయన యందు ఆశ పెట్టుకుని నీవు ధన్యుడుగా మారాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే నీతి సమాధానమందు పరిశుద్ధత యందు ఆనందించేవారుగా ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 14:17 ప్రకారం. దేవుని స్తోత్రం కలుగునుగాక. సమయం లేదు కనుక చూడద్దు, కానీ ఇంతవరకు నేను చెప్పబడినటువంటి వాక్యం ఏంటో తెలుసా? మనకి పరలోక రాజ్యం కావాలి. మరి పరలోక రాజ్యం కావాలని ఆశపడుతున్నామే కానీ పరలోక రాజ్యానికి ఎలా సిద్ధపడాలో ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేనిటువంటి పరిస్థితి. కానీ పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నువ్వు మొదటగా చేయవలసింది మారు మనసు పొందాలి. మారు మనసు పొంది ఆత్మ విషయంలో దీనుడిగా మార్చబడాలి. నీతి నిమిత్తం హింసించబడిన వాని దేవుని తట్టు తిరగాలి. తండ్రి చిత్త ప్రకారం, ఆయన చిత్త ప్రకారం జరిగించడానికి నీ ప్రయత్నాలు చేయాలి. ఇంకా ఏం చెప్పాలి? మా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారుగా మనం ఉండాలి. నాడి మీద చెయ్యేసి వెనక్కి తిరిగే వారుగా ఉండకూడదు. వెనక్కి తిరగకపోవడానికి వీలు లేదు. యేసు అనే కాడి మీద మనం చేయేసాం. ఇంకా ఎటువంటి భయంకరమైన పరిస్థితులు నీకు వచ్చినా, కుటుంబమే వెలివేస్తా ఉన్నా, బంధుమిత్రులే వెలివేస్తా ఉన్నా, నువ్వు వెనక్కి తిరగవలసిన అవసరం లేదు. వారందరూ కూడా ధృవీకరించబడిన వారు మళ్ళీ దగ్గరికి చేర్చుకునే దినం ఒకరోజు వస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఒకప్పుడు దైవజన విక్రయ్ గారు విడిచిపెట్టిన కుటుంబాలంతటిని విడిచిపెట్టి బంధువులు, మిత్రులు అందరూ కూడా హేళన చేస్తూ మాట్లాడేసినటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కొన్నారు. కనుక ఈ రోజు దేవుడు నన్ను నిలబెట్టుకుని చక్కగా దేవుని పరిచర్య కొనసాగించబడుతాం. నేను ఉన్నటువంటి నాకున్నటువంటి బంధుమిత్రులు కావచ్చు, నాకున్నటువంటి అనేకమైనటువంటి స్నేహితులు, అనేకమైనటువంటి గొప్ప గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఈ రోజు అంటూ ఉన్నారు, ఆ రోజు మీ తండ్రి గారు చేసిన త్యాగం ఈ రోజు మేము నడిపిస్తా ఉంది. మేము ఘనంగా చెప్తున్నాం, యేసయ్య సేవ చాలా మంచిది అంటున్నాం. ఏ నోటిగా అయితే దేవుని సేవను చెడ్డగా చెయ్యొద్దు అన్న ఆపిన వారే ఈ రోజు చెయ్యమని ప్రోత్సహించే ప్రజలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నీ ఉద్దేశాలు మంచి అయినప్పుడు, నీవు దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు దేవుడు నీ పక్షాన అద్భుతమైన కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఎంతవరకు నమ్ముతున్నారు? ప్రతి ఒక్కరు నమ్ముట నీ వలన అయితే నమ్మవారికి సమస్యలు సాధ్యం. మనం ఆశ పెట్టుకోవాల్సింది దేనికోసం? దేవుని కోసం. ఎవరైతే దేవుని యెహోవా మీద ఆశ పెట్టుకుంటారు వారు ఎవరు అవుతారు? ధన్యులుగా మార్చబడతారని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఆయన రాజ్యంలో ఏముంటుందయ్యా అంటే, ఆయన రాజ్యంలో గొప్ప విందు జరగబోతా ఉంది. నువ్వు కని విని చూడలేనటువంటి గొప్ప విందు ఆ రాజ్యంలో జరగబోతా ఉంది. ఆ రాజ్యంలో అంత మనది లేదు. ఈ రాజ్యంలోనే శాశ్వతంగా మనం ఉండలేము, కానీ పరలోకంలో శాశ్వతంగా మనం ఉంటాం. అక్కడ అనేక మంది భక్తులు ఉంటారు, అనేక మంది మన పితరులు, మన తండ్రి గారు కావచ్చు, అనేక మంది దేవుని యందు వృద్ధి చెందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర కుడిపాసం మీద కూర్చుని ఉంటారు. ఆ యొక్క కుడిపాసం దగ్గరికి వెళ్ళినప్పటికీ దుఃఖించేవాడిగా కాకుండా ఆనందించి వారితో సంతోషించేవారిగా నువ్వు తయారవ్వాలి. ఎందుకు తయారవ్వాలి అంటే, అక్కడికి వెళ్ళినప్పుడు నీకు ప్రవేశం లేకపోతే ఖచ్చితంగా దుఃఖించవలసిన అవసరం వస్తుంది. అయ్యో అయ్యో అని రొమ్ము కట్టుకున్నా మార్చుకునే పరిస్థితి అక్కడ ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మార్చుకునే పరిస్థితి ఇక్కడ మాత్రమే ఉంది. ఇక్కడ మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం. మనం ఏదైనా రక్షించబడమన్నా, మనం మారు మనసు పొందాలన్నా, రక్షణ పొందాలన్నా, ఆయన తట్టు తిరగాలన్నా, ఈ లోకంలో ఈ బ్రతికున్నంత కాలమే నీకు సమయం. ఆ సమయం ఎప్పుడు వరకు పోతున్నామో, ఎప్పుడు వెళ్ళిపోతున్నామో మనకు తెలియదు. జీవమరణాలు ఆయన చేతిలో ఉన్నాయి. కనుక నీకున్న సమయంలోనే ఎప్పుడు దొంగ వస్తాడో తెలియదు. ఆ దొంగ వచ్చే సమయానికి, ఆ పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి నువ్వు సిద్ధపడి ఉంటేనే దేవుని రాజ్యానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉంటావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఆయన యొక్క రాజ్యంలో ఏముంటాయంట? దేవుని శక్తి ఉంటుంది. ఆయన రాజ్యంలో ఏడుపులు పెడపులు ఏమి ఉండవంట. నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే ఉంటుందట. ఆయన యొక్క రాజ్యంలో జీవవృక్షం ఫలములు ఉంటాయంట. ఇవన్నీ నా సొంత మాటలు చెప్పలేదు. దేవుని వాక్యాలు ప్రయాణ 2:17 చెప్తుంది, జీవవృక్షం నీకు ఇస్తాడు దేవుడు అని చెప్తుంది. 1 కొరింథీ 4:20 చెప్తుంది, దేవుని యొక్క శక్తి పరలోక రాజ్యంలో ఉంటుందని చెప్తుంది. ఇంకా ఈ మాటలన్నీ కూడా దేవుడు చక్కగా నీకు తెలియపరుస్తానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు నశించిపోకూడదని, నశించిపోయిన ఆత్మల పట్ల భారం కలిగి దేవుడు నీ మధ్యన ఈ యొక్క వాక్యాన్ని ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి నీ సహోదరి సహోదరులారా, ఆదివారం ఆరాధన ఏదో నామకాంత క్రైస్తవులు కాదు, దేవుని మందిరంలోకి ఏదో బైబిల్ పట్టుకుని వచ్చేసి వెళ్ళిపోతున్నామని కాదు. మన యొక్క ఆధ్యాత్మిక జీవితం
ఇక్కడే కాదు, బయటికి వెళ్ళినప్పుడు నీ గృహంలో కూడా చక్కగా దేవుని ఆరాధించుకునేవాడు. ఎన్ని బాధలు పడతామండి, ఎన్ని కష్టాలు అనిపిస్తున్నామండి, ఇంత అనుభవం, ఇంత కష్టాలు, ఇంత శ్రమ నాకెందుకు వస్తున్నాయని ఎన్నోసార్లు మనం పరిశీలించుకుని చేసుకుంటున్న పరిస్థితుల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు మీకు సంతోషం ఇవ్వడానికి వచ్చాడు, కానీ నేను నిశ్చయంగా దుఃఖంలో కానీ ఆయన ఉద్దేశాలు ఎప్పుడు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి. కానీ మన క్రియల చేత మనం రక్షించబడ్డామని పేరు చెప్పుకుంటున్నామే, ప్రభువా ప్రభువా అని పేరు అంటున్నామే, కానీ మన క్రియలు దేవునికి ఇష్టంగా ఒకవేళ ఉండట్లేదేమో. దేవుని మహాప్రభు నుండి మనందరం దేవుని సంవత్సరంలో ఇక్కడ ఏర్పరచబడ్డాం. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు మనం కొందరమే. అయినప్పటికీ దేవుడు మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు నడవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన శక్తిని యెహోవాని వెతికితే మనం ఖచ్చితంగా ధన్యులుగా మారుతాం. మనం ధన్యులుగా మారాలంటే ఆయన రాజ్యం కోసం వెతికేవారుగా ఉండాలి. ఆయన రాజ్యం కోసం వెతకాలి అంటే వారి మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి. ఆయన కోసం నిందల అవమానాలు ఎన్నో వస్తాయి. నువ్వు పెళ్లికి వెళ్ళకపోతే అయ్యో నా చుట్టాలు బంధువులు దూరం అయిపోతారేమో అనుకుంటున్నారు. వెళ్ళు, ఈ సువార్తను ప్రకటించు. నేను దేవుడిని నమ్ముకున్నాను, నా దేవుడు ఇంత గొప్ప కార్యములు చేశాడు అని నడిపించాడు. అన్ని జనుల మధ్య, నిన్ను నమ్ముకున్న నీ ప్రజల మధ్య నువ్వు చెప్పడంలో తప్పే ఉంది. అంతే తప్ప మొత్తానికి మానేసి ఇంట్లో కూర్చోమని చెప్పట్లే. అన్ని జనుల మధ్యకి వెళ్ళినా కానీ నీ వ్యక్తిత్వం మారకూడదు. తామర పువ్వు నీటిలో ఉంటేనే నీళ్లు దాని మీద ఉండి ఏమి అవదు, అలా ఆరిపోడుగానే ఉంది. మనం కూడా అంతే. మనం సంచరిస్తుంది అన్ని జనుల మధ్యన అనేక భయంకరమైన పరిస్థితుల్లో సంచరిస్తున్నాం, కానీ మన ప్రత్యేకింపు దేవుని యందు స్థిరంగా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎప్పుడైతే అలా స్థిరంగా ఉన్నామో మనం ఆశీర్వాద గుంపులో ఉంటాం. ఈరోజు ఆశీర్వాద గుంపులో ఉన్నామనే భ్రమలో లోకం బ్రతుకుతూ ఉంది. మనమైతే ఆశీర్వాద గుంపులో సంతోషించేవారుగా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగుగాక. కనుక దేవుడు తన యొక్క మహాకృప చేత యొక్క ఆదివార ఆరాధనలో ప్రాముఖ్యమైన సంగతులు దేవుడు తెలియజేస్తున్నాం. రక్షణ విషయంలో అశ్రద్ధ చేయొద్దు, ఆయన ఆరాధించే విషయంలో అశ్రద్ధ చేయొద్దు. నీకు వీలైనంత వరకు దేవుని ఆరాధించడం. నేనున్నానా ఎవరున్నారని ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. ఎవరున్నా లేకపోయినా రహస్యమందు నీ దేవుడు నీ యొక్క పరిస్థితిని చూస్తున్నాడని ఆయన మీద ఆశ పెట్టుకుంటే నీవు ధన్యుడిగా మారుతావు. దేవుని తల్లిగారి అంతమాటలు ప్రతి రోజు కూడా నేను వచ్చినా రాకపోయినా ఒంటరిగా వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటావు. ఎందుకు? దేవుని యొక్క కార్యం జరగాలి. ఎవరు వచ్చినా రాకపోయినా దేవుని యొక్క కార్యం జరగాలని చెప్పి నిత్యదేవం అన్ని దినము కూడా ఇక్కడ చక్కగా ఆరాధన జరిగించుకుంటావు. నాకు కష్టమైన ఎంత దూరం వెళ్ళినా సాయంత్రం 7 గంటలకు పరిగెట్టుకుంటూ దొంగరాయపాలెం వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నా పట్ల పెట్టిన బాధ్యతని బట్టి నేను ఆ కార్యం చేయడానికి ముందుకు కోరుకుంటున్నాను. ఈ లోకంలో ఏదో ధనం నాకు వస్తుందని కాదు, ఎవరెవరో నన్ను ఏదో గొప్ప చేస్తారని కాదు. దేవుని యొక్క పని దేవుని కొరకు ఆశపడినప్పుడు నేను ధన్యుడిగా మారుతాను. మరి ఆ ధన్యత మీకొద్దా? మీకు ఆ ధన్యత కావాలి అంటే దేవుని మందిరంలోకి సమయం అనక అసమయం అనక నడిపించబడుతూ అనేక మంది ఆత్మల రక్షణగా మీకు కూడా ఒక ప్రధాన బాధ్యత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగి ఎంతో మంది నశించిపోతుంటే దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, ఆవేదన వస్తుంది. మన అయ్యవారే అనవసరంగా ఎన్నో ఇబ్బందుల్లో పడతా ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్తూ ఉంటే ఎంతో మంది ఎన్నో రకాలైన సమస్యలు చెప్తా ఉన్నారు. దేవుడు నమ్ముకునే బిడ్డలైనా దేవుడు నమ్ముకోలేని బిడ్డలైనా సమస్యలో ఊపిలో దూరిపోయి లేవలేని స్థితిలో ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ శక్తిని వారు ఆస్వాదించలేని పరిస్థితిలో ఉన్నారు. తమ దేవుడిని ఎరిగిన ఆ యొక్క శక్తి నీలో ఉంటే దేనికి రొట్టెలు పోవాల్సిన అవసరం నీకు లేదు. రొట్టెలు పోవాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు నన్ను లేవనెత్తాడు, నేను ధన్యుడిగా మారుతానని ఆలోచన నీలో కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వాద గుంపులో ఉంచుతాడు. దేవుని స్తోత్రం. పరలోక రాజ్యం కావాలి, పరలోక రాజ్యం కావాలని అనుకుంటున్నావే కానీ దేవుడి కొరకు నీవేం చేయాలన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట. నేను ఎవరిని ఉద్దేశించి భయపడతామని చెప్పట్లేదు, కానీ మనమే పరిశీలన చేసుకోవడానికి దేవుని వాక్యం మనం చూపిస్తూ ఉంది. ఈరోజు దేవుని వాక్యం కొరకు మనం శ్రద్ధగా ఆలోచించి ఆయన రాజ్యాన్ని చేరుకోవడానికి మనం ఈ ప్రయాసంతో ఎందుకు పడుతున్నాం? ఎందుకు ఆదివారం ఆరాధనలు పరిగెడుతున్నాం? ఎందుకు శుక్రవారం ఆరాధనలు పరిగెడుతున్నాం? ఎందుకు దేవుని మందిరాలు అక్కడ వాక్యం చెప్తున్నారు, ఇక్కడ వాక్యం చెప్తున్నారు పరిగెడుతున్నారు అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క రాజ్యంలో మనం చేర్చబడాలని నిరీక్షణ కలిగి పరిగెట్టాలి.
ఈ లోకంలో కావలసిన ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ నీ దగ్గర నుంచి ఆశపడేది, అయ్యా నాకు అది ఇవి, అయ్యా నాకు ఇది ఇవి, నాకు ఉన్నతమైన స్థితి ఇవి, 4 బిల్డింగ్లు ఇవి, ఇది కాదు దేవుడు ఆశపడేది. నీ మనసును అడుగుతున్నాడు. నీ మనసు దేవునికి అప్పచెప్పి దేవునితో నీవు సహవాసం చేయడం ప్రారంభిస్తే, మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదగడం ప్రారంభిస్తే, ఇహపరమైన ఆశీర్వాదాలన్నీ కూడా నీ దానంతర దానే నీ వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాయి. ఈ మర్మం తెలియక నిజ క్రైస్తవ జీవితంలో మనము ఎన్నో త్రొట్టిల్లి పోతున్నటువంటి పరిస్థితులు. దేవుని స్తోత్రం కదా. కాబట్టి ఈ సహోదరులారా, మనం కోల్పోయేవారిగా కాదు, పొందుకునేవారిగా, ఆస్వాదించేవారిగా, దీవెనలుగా, ధన్యులుగా మనం మార్చబడాలని దేవుని వాక్యం తెలియజేస్తాము. కనుక ప్రతి ఒక్కరికి వాక్యం అర్థమైంది. వాక్యం ద్వారా మన జీవితాన్ని కట్టుకోవాలి. దేవుడు ఇన్ని మేలు చేస్తున్నాడు, ఎంత అత్యధికమైన కృప చూపిస్తున్నాడు దేవుడు సమయం అనక అసమయం అనక మనం ప్రయాణాలు చేస్తూ ఉంటే చక్కటి మార్గాల్లో సహాయం దేవుడు చేస్తాడు. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఆలోచిస్తూ ఉంటే భయంకరమైన పరిస్థితులు. ఒక హాస్పిటల్లో 4 రోజుల్లో 45,000 వచ్చాయి. ఒక యవ్వన కాలంలో బిడ్డకు జస్ట్ అలా తుట్టిని చిన్న గాయం పడినప్పుడు కాలు ఇరిగిపోయి 3 రోజులు 3 నెలల పాటు ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి. అటువంటి భయంకరమైన శోధనలు చూస్తున్నప్పుడు కూడా దేవుని మీద ఆశ పెట్టుకోకుండా, దేవుని కొరకు నువ్వు జీవించుకుండగా, ఇంకా లోకపు ఆలోచనలతో జీవిస్తూ ఉంటే దేవుడు నువ్వు మార్చడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. అని నువ్వే పొందుకోవడానికి సిద్ధంగానే లేవు. మనం పొందుకోవడానికి సిద్ధంగా లేవు. వీరనే కాదు, నేను కూడా అదే వాక్యం నన్ను కూడా గర్దిస్తాను. మాట్లాడుతున్న నేను, నాకు కూడా ఆ మాట గర్దిస్తూ ఉంది. దేవుని యొక్క స్వార్థ కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ఆయన రాజ్యం కోసం మనం వెతుకుతున్నాం. ఆయన రాజ్యం కోసం మనం వెతుకున్నప్పుడు ఇహపరమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఖచ్చితంగా మనకు వస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. గట్టిగా అట్టి రీతిగా మనం ఆయన కృపలో వర్తిల్లడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు గణమైన దేవా, ఈ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. నువ్వు చూపించిన వాక్యాన్ని బట్టి నీకే వందనాలు. నీ రాజ్యం కొరకు మేము సిద్ధపాటు అవడానికి మాకు కావాల్సిన దీవెన ఆశీర్వాదం దయచేయండి. నీ యందు ఆశ పెట్టుకుని మేము ధన్యులుగా మార్చబడడానికి కృపను దయచేయండి. ఈ కృపలో మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఈ వాక్యం నీ యందు ఫలించలాగా కృప చూపించాలి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవుడికి మహిమ కలుగును గాక.